జనతా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న భార్య. మదనపల్లిలో సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలను పరిశీలించి మదనపల్లి అభివృద్ధికి విమానాశ్రయం ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి సాధ్యమంటున్న మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. దుబ్బిగానిపల్లి గ్రామ ప్రజల దాహార్తికి త్రాగునీరు అందించిన ఎమ్మెల్యే షాజహాన్. డిప్యూటీ సీఎం త్వరలో కోలుకోవాలని కాంక్షిస్తూ ఆంజనేయ స్వామికి జంగాల శివరాం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. 5,30,00,000 నిధులతో రామసముద్రం మదనపల్లి ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. దుబ్బిగానిపల్లి గ్రామ ప్రజల దాహార్తికి త్రాగునీరు అందించిన ఎమ్మెల్యే షాజహాన్. మదనపల్లి నియోజకవర్గంలో తాగునీటికి కొరత ఏర్పడకుండా చేస్తున్నారని స్పష్టం చేస్తూ నేడు డబ్బిగానిపల్లిలో 14,00,000 రూపాయల నిధులతో నూతనంగా బోరు వేసి పైప్ లైన్ అమర్చి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా పూజలు చేసి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే షాజహాన్ పాషా. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చల్లా నరసింహులు, మండల అధ్యక్షులు శ్రీనివాసులు, స్థానిక తెలుగుదేశం నాయకులు, ఎంపీడీఓ తాజ్ మన్సూన్, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నీళ్ల సమస్య తీవ్రత ఉండింది. మా నాయకులందరి విన్నపం మేరకు కొత్త బోర్ వేసాము, మోటారు పైప్ లైన్ అన్ని ఇస్తున్నాం. దాదాపు 14 లక్షల రూపాయలు ఖర్చు వస్తున్నది. ప్రభుత్వం దగ్గర ఏం డబ్బు లేదు, కాకపోతే ప్రజా అవసరానికి చాలా బాధ్యత ఉంది. టౌన్లో కూడా చాలా ఏరియాలో బోర్లు నిండిపోయినాయి. దాన్ని ఎలా చేయాలని ప్రతిరోజు ప్రణాళికతో ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇవ్వలేనంత తయారు చేశాము. తప్పకుండా మంచినీటి కల్పించే బాధ్యత మన అందరిది. దానికి మా నాయకులందరి సహకారంతో ఈరోజు దుబ్బిగానిపల్లి పంచాయతీలో 14 లక్షలతో బోరు, మోటారు, స్టార్టరు, పైప్ లైన్ అన్ని ఇస్తున్నాం. తప్పకుండా ఇదే కాకుండా ఇంకా 5.30 కోట్ల రూపాయల నిధులతో రామసముద్రం మదనపల్లి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. మదనపల్లి నియోజకవర్గ కేంద్రం నుండి రామసముద్రం వెళ్లే ఆర్ఎండ్బి రోడ్డు అధ్వానంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల విజ్ఞప్తి మేరకు రోడ్డు పనుల నిర్మాణం కోసం 5.30 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఆర్ఎండ్బి రోడ్డు నిర్మాణ పనులకు నేడు రామసముద్రం మండల కేంద్రంలో ఎమ్మెల్యే షాజహాన్ పాషా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మదనపల్లి, నిమ్మనపల్లి, మదనపల్లి, రామసముద్రం రోడ్డు పనులను చేపట్టకపోవడం శోచనీయమంటూ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతోనే మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఈఈ అరవిందాదేవి, తెలుగుదేశం నాయకులు కృష్ణరాజు, రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం. మృతుడు ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ దేవేంద్రగా గుర్తింపు. అనుమానం వ్యక్తం చేస్తున్న భార్య. కలికిరికి చెందిన దేవేంద్ర చిత్తూరు అబార్కి గోడౌన్లో విధులు నిర్వహిస్తుండగా తమ భూమి వివాదంపై మదనపల్లి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ తీసుకుని సోమవారం రాత్రి చిత్తూరుకు డ్యూటీకి వెళ్లే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన ఘటనలో పుంగనూరు పోలీసులు దర్యాప్తులో మృతుడు దేవేంద్రగా గుర్తించారు. పోస్టుమార్టంకు తరలించి మృతుని భార్య ఫిర్యాదు మేరకు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో మృతుడు ఎవరిపైన అయితే కేసు నమోదు చేశారో వాళ్లపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తామంటున్న ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు. ఈ దినం తెల్లవారుజామున సుమారు 12 గంటల ప్రాంతంలో మన పలమనేరు పుంగనూరు హైవేలో కనుమల గంగమ్మ టెంపుల్ క్రాస్ వద్ద ఒక ఫ్యాటల్ రోడ్డు యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఇందులో ఈ చనిపోయిన మృతుడు బత్తల దేవేంద్ర, వయసు సుమారు 30 సంవత్సరాలు. ఇతను కలికిరి మండలము స్వస్థలము. ప్రస్తుతం ఇతను చిత్తూరు దగ్గర బేవరేజెస్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాడు. ఇతను తన సొంత పని నిమిత్తం నిన్న మదనపల్లెకు వెళ్లి అక్కడ మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ లో ఒక ల్యాండ్ విషయంలో వేరే వారిపైన ఒక కేసు నమోదు చేయించి ఆ ఎఫ్ఐఆర్ తో పాటు సుమారు మదనపల్లిలో సుమారు 10-10:30 ప్రాంతంలో బయలుదేరి బైక్ పై వస్తూ ఉండగా సమ్ అన్నోన్ వెహికల్ గుద్ది వెళ్ళినట్టు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా ఈ దినం ఉదయం వారి భార్య ఫిర్యాదు మేరకు ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా వారు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసి
వస్తున్నారు కాబట్టి అక్కడ వారిపైన ఎవరిపైన అయితే కంప్లైంట్ ఇచ్చారో వారిపైన కూడా అనుమానం చేయడం జరిగింది. ఆ కోణంలో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతుంది. తదుపరి విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయగలుగుతాం. ఆంజనేయ స్వామి చల్లని చూపులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ పూజలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుడి భుజానికి తీవ్రమైన నొప్పితో ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ నిరంతరం ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని నీరుగట్టువారిపల్లి చౌడేశ్వరి గుడి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ గోత్రనామాల పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామి దీవెనలు ఆశీస్సులు నిరంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్న జన సైనికులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈరోజు మదనపల్లిలో మెరిటిపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్లో మంగళవారము ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన దినము కాబట్టి ఈరోజు మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాంబేలో శస్త్రచికిత్స జరిగింది. అందుకు ఆయన త్వరగతిన కోలుకోవాలని ఇక్కడికి వచ్చి ఆయన గోత్రనామాల మీద జనకల గోత్రం ఈరోజు పూజలు చేయడం జరిగింది. జనసైనికులు అందరితో కలిసి ముఖ్యంగా ఆయనకి రెండు భుజాలు కూడా రోటోవేటర్స్ డ్యామేజ్ కావడం జరిగింది. అది ఎందుకు డ్యామేజ్ అయింది కూడా దాదాపు ఒక 6 months నుంచి కూడా ఎన్నో వీడియోల్లో ఎన్నో మీటింగ్లో చెప్పడం జరిగింది మా అధ్యక్షుడు గారు. దాంట్లో మొట్టమొదటిగా మదన్పల్లె ఆయన చెప్పడం జరిగింది. 2019లో ఎలక్షన్స్ ముందు ఓడిపోయిన తర్వాత 2019లో రాయలసీమలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని చెప్పేసి మదన్పల్లి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ టమాటా మార్కెట్ సందర్శన జరిగింది. టమాటా మార్కెట్ నిరుటిపల్లిలో ఉండడం వల్ల చేనేతలు కూడా నిరుటిపల్లిలో ఉండడం వల్ల ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు టమాటా మార్కెట్ యార్డ్లోకి అని చెప్పేసి లక్షలాదిగా జనాలు రావడం జరిగింది. ఆ రోజు చాలా ఇబ్బంది పడడం జరిగింది మా అధ్యక్షుడు గారు. ఎందుకంటే చాలామంది ఆయనకి కరాచాలం ఇవ్వడము చేయి పట్టుకోవడము అట్లా షోల్డర్స్ ఆ రోజే స్టార్టింగ్ అయింది ఆయనకి డ్యామేజ్ కావడం. కాబట్టి మాకు చాలా బాధాకరం మదనపల్లికి వచ్చేసారి అట్లా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి మేమందరూ కూడా ప్రతిరోజు కూడా దేవదేవునికి వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి అమ్మవారికి ఇక్కడ చౌడేశ్వర అమ్మవారికి అందరికీ కూడా ప్రతిరోజు పూజలు చేస్తూ సార్ త్వరతరి కోలుకోవాలని అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలని భవిష్యత్తు అనేది సార్ భవిష్యత్తు మా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా కూడా దేవుని చేతుల్లో పెట్టి ఈరోజు పూజలు చేయడం జరిగింది. మదనపల్లిలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి సాధ్యం. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉంది. మందుల కొరత మదనపల్లి అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయం ఏర్పాటు చేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మదనపల్లి సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆయన ఆరా తీశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు సక్రమంగానే అందుతున్నాయని, అయితే కొంత వైద్యుల కొరత ఉండటంతో కొద్దిగా ఇబ్బంది ఉంటే తప్ప అన్ని సదుపాయాలు రోగాలకు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రెడ్డి సాహెబ్, మీనా కుమారి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమాల సుదర్శనం, యమాల చంద్రయ్య, గుండా మనోహర్, మల్లెల మోహన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేదానికి యాక్సెస్ కావాలి. డాక్టర్లు రావాలన్నా పోవాలన్నా దీనికి కావాల్సిన వాళ్ళు ఇచ్చారు నాకు డాక్టర్లు. అది నేను వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈఎన్టీ డాక్టర్ కావాలి. బాగానే ఉంది లెటర్. కొన్ని తప్పదు. ఇక్కడ కార్డియాలజిస్ట్ లేదు, కార్డియాలజిస్ట్ అవసరం. తర్వాత క్యాజువాలిటీలో మెడికల్ ఆఫీసర్లు కావాలన్నారు. తర్వాత సీనియర్ హౌస్ సర్జన్లని ఒక కొత్తగా ఉంది ప్రతిపాదన, అవి కూడా కావాలి. ఇది వీరి పేరు ఎక్కడో 100 సంవత్సరాల నాడు ఒక మహిళ అమెరికా నుంచి వచ్చి ఇక్కడ శానిటోరియం స్టార్ట్ చేసింది. టీబీ శానిటోరియం ఎంత చక్కగా చేసింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పుంగనూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న భార్య. మదనపల్లిలో సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలను పరిశీలించి మదనపల్లి అభివృద్ధికి విమానాశ్రయం ఏర్పాటు చేస్తేనే అభివృద్ధి సాధ్యమంటున్న మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్. దుబ్బిగానిపల్లి గ్రామ ప్రజల దాహార్తికి త్రాగునీరు అందించిన ఎమ్మెల్యే షాజహాన్.
డిప్యూటీ సీఎం త్వరలో కోలుకోవాలని కాంక్షిస్తూ ఆంజనేయ స్వామికి జంగాల శివరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. 5,30,00,000 రూపాయల నిధులతో రామసముద్రం మదనపల్లి R&B రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.